90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. గూగుల్ పే వాడుతున్నారా? అయితే మీకు అలర్ట్. డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే వాడుతున్న వారికి బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. గూగుల్ పే షాక్ ఇస్తుంది. ఇకపై విద్యుత్, గ్యాస్ వంటి బిల్ పేమెంట్లపైన ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేయబోతోంది. ఇప్పటి వరకు ఇలాంటి ట్రాన్సాక్షన్స్కి ఎలాంటి ఫీజు విధించేది కాదు. అయితే ఇక నుంచి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్పై కన్వీనియన్స్ ఫీజు రూపంలో స్వల్ప మొత్తంలో వసూలు చేసేందుకు సిద్ధమైంది. యూపీఐ లావాదేవీలకు మాత్రం ఈ ఛార్జీలు వర్తించవు. మిగిలిన పేమెంట్ ప్లాట్ఫామ్లైన పేటీఎం, ఫోన్పే సంస్థలు ఇప్పటికే ఇలాంటి ఫీజును వసూలు చేస్తుండగా ఇన్నాళ్లు ఉచితంగా అందించిన గూగుల్ పే సైతం ఇక నుంచి వాటి బాటలోనే నడవనుంది. గూగుల్ పే మొబైల్ రీఛార్జీలపైన ₹3 కన్వీనియన్స్ ఫీజు రూపంలో లాస్ట్ ఇయర్ నుంచి వసూలు చేస్తోంది. ఇకపై క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చేసే ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్ పేమెంట్లపైన 0.5% నుంచి 1% వరకు ఛార్జీలు విధిస్తున్నట్లుగా తెలుస్తోంది. గూగుల్ పేలో ఇటీవల క్రెడిట్ కార్డు ద్వారా విద్యుత్ బిల్లు చెల్లించిన ఓ యూజర్కు ఇలాంటి అనుభవం ఎదురైనట్లు నేషనల్ మీడియాలో వచ్చింది. తాను చెల్లించిన కరెంటు బిల్లుపైన ₹15ను కన్వీనియన్స్ ఫీజు రూపంలో గూగుల్ పే వసూలు చేసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో ఈ పేమెంట్ ప్లాట్ఫామ్ ఇప్పటికే ఛార్జీల వసూలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఛార్జీలు అందరికీ వర్తిస్తాయా లేదా అనే విషయంపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఫ్యూచర్లో అందరి నుంచి ఈ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నారు. అయితే దీనిపైన గూగుల్ పే ఇప్పటి వరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. గూగుల్ పే వెబ్సైట్ ప్రకారం కార్డు పేమెంట్ ప్రాసెసింగ్ ఖర్చుల్ని కవర్ చేసేందుకు ఈ ఛార్జీలు సహాయపడుతుందని పేర్కొంది. ఇప్పటికే అనేక ఫిన్టెక్, క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ సంస్థలు ప్లాట్ఫామ్ ఫీజు వసూలు చేయడం ప్రారంభించాయి. ఇదే ట్రెండ్ను ఇతర సంస్థలు అనుసరించే అవకాశం ఉందని, తమ ఆదాయాలు పెంచుకోవడానికి ఈ మొత్తాలు ఉపయోగపడతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే గూగుల్ పే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. ఇప్పుడు మరో యూస్ఫుల్ ఫీచర్ను కంపెనీ లాంచ్ చేస్తుంది. ఈ సరికొత్త అప్డేట్తో మీ వాయిస్తోనే యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. చదవటం, రాయటం రాని వాళ్లకు, టైప్ చేయడం తెలియని వారికి ఈ ఫీచర్ ఒక వరం లాంటిది. ఇండియన్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భాషిని ఏఐ ప్రాజెక్టు సహకారంతో గూగుల్ ఈ ఫీచర్ను అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ చేయాలంటే చాలా వివరాలు టైప్ చేయాలి. కొంతమందికి ఇది తలకు మించిన భారంగా అనిపిస్తుంది. అలాగే టెక్నికల్ నాలెడ్జ్ లేని వారు పేమెంట్స్ అసలే చేయలేరు. కానీ గూగుల్ పే తెస్తున్న ఈ కొత్త ఫీచర్తో యూజర్లు నోటితో మాట చెప్తే చాలు పేమెంట్ జరిగిపోతుంది. ఇది అంత ఈజీగా డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లను మార్చేస్తుంది. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వీటిని కట్టడి చేయడానికి గూగుల్ ఏఐ మెషిన్ లెర్నింగ్ని వాడి సెక్యూరిటీని మరింత పటిష్టం చేస్తుంది. ఈ కొత్త ఫీచర్ కూడా యూజర్లను సైబర్ బెడదల నుంచి కాపాడుతుందని భావిస్తున్నారు. ఏఐ సెక్యూరిటీ ఫీచర్లతో గూగుల్ పే మరింత సేఫ్ పేమెంట్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి రెడీ అవుతుంది. మొత్తంగా గూగుల్ పే యూజర్లకి ఒక బ్యాడ్ ఇస్తున్న ఒక గుడ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. గూగుల్ పే వాడుతున్నారా? అయితే మీకు అలర్ట్. డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే వాడుతున్న వారికి బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. గూగుల్ పే షాక్ ఇస్తుంది. ఇకపై విద్యుత్, గ్యాస్ వంటి బిల్ పేమెంట్లపైన ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేయబోతోంది. ఇప్పటి వరకు ఇలాంటి ట్రాన్సాక్షన్స్కి ఎలాంటి ఫీజు విధించేది కాదు. అయితే ఇక నుంచి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్పై కన్వీనియన్స్ ఫీజు రూపంలో స్వల్ప మొత్తంలో వసూలు చేసేందుకు సిద్ధమైంది. యూపీఐ లావాదేవీలకు మాత్రం ఈ ఛార్జీలు వర్తించవు. మిగిలిన పేమెంట్ ప్లాట్ఫామ్లైన పేటీఎం, ఫోన్పే సంస్థలు ఇప్పటికే ఇలాంటి ఫీజును వసూలు చేస్తుండగా ఇన్నాళ్లు ఉచితంగా అందించిన గూగుల్ పే సైతం ఇక నుంచి వాటి బాటలోనే నడవనుంది. గూగుల్ పే మొబైల్ రీఛార్జీలపైన ₹3 కన్వీనియన్స్ ఫీజు రూపంలో లాస్ట్ ఇయర్ నుంచి వసూలు చేస్తోంది. ఇకపై క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చేసే ఎలక్ట్రిసిటీ,
గ్యాస్ బిల్ పేమెంట్లపైన 0.5% నుంచి 1% వరకు ఛార్జీలు విధిస్తున్నట్లుగా తెలుస్తోంది. గూగుల్ పేలో ఇటీవల క్రెడిట్ కార్డు ద్వారా విద్యుత్ బిల్లు చెల్లించిన ఓ యూజర్కు ఇలాంటి అనుభవం ఎదురైనట్లు నేషనల్ మీడియాలో వచ్చింది. తాను చెల్లించిన కరెంటు బిల్లుపైన 15 రూపాయలను కన్వీనియన్స్ ఫీజు రూపంలో గూగుల్ పే వసూలు చేసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో ఈ పేమెంట్ ప్లాట్ఫామ్ ఇప్పటికే ఛార్జీల వసూలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఛార్జీలు అందరికీ వర్తిస్తాయా లేదా అనే విషయంపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఫ్యూచర్లో అందరి నుంచి ఈ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నారు. అయితే దీనిపైన గూగుల్ పే ఇప్పటి వరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. గూగుల్ పే వెబ్సైట్ ప్రకారం కార్డు పేమెంట్ ప్రాసెసింగ్ ఖర్చుల్ని కవర్ చేసేందుకు ఈ ఛార్జీలు సహాయపడుతుందని పేర్కొంది. ఇప్పటికే అనేక ఫిన్టెక్, క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ సంస్థలు ప్లాట్ఫామ్ ఫీజు వసూలు చేయడం ప్రారంభించాయి. ఇదే ట్రెండ్ను ఇతర సంస్థలు అనుసరించే అవకాశం ఉందని, తమ ఆదాయాలు పెంచుకోవడానికి ఈ మొత్తాలు ఉపయోగపడతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే గూగుల్ పే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. ఇప్పుడు మరో యూస్ఫుల్ ఫీచర్ను కంపెనీ లాంచ్ చేస్తుంది. ఈ సరికొత్త అప్డేట్తో మీ వాయిస్తోనే యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. చదవటం, రాయటం రాని వాళ్లకు, టైప్ చేయడం తెలియని వారికి ఈ ఫీచర్ ఒక వరం లాంటిది. ఇండియన్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భాషిని ఏఐ ప్రాజెక్టు సహకారంతో గూగుల్ ఈ ఫీచర్ను అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ చేయాలంటే చాలా వివరాలు టైప్ చేయాలి. కొంతమందికి ఇది తలకు మించిన భారంగా అనిపిస్తోంది. అలాగే టెక్నికల్ నాలెడ్జ్ లేని వారు పేమెంట్స్ అసలే చేయలేరు. కానీ గూగుల్ పే తెస్తున్న ఈ కొత్త ఫీచర్తో యూజర్లు నోటితో మాట చెప్తే చాలు పేమెంట్ జరిగిపోతుంది. ఇది అంత ఈజీగా డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లను మార్చేస్తుంది. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వీటిని కట్టడి చేయడానికి గూగుల్ ఏఐ మెషిన్ లెర్నింగ్ని వాడి సెక్యూరిటీని మరింత పటిష్టం చేస్తుంది. ఈ కొత్త ఫీచర్ కూడా యూజర్లను సైబర్ బెడదల నుంచి కాపాడుతుందని భావిస్తున్నారు. ఏఐ సెక్యూరిటీ ఫీచర్లతో గూగుల్ పే మరింత సేఫ్ పేమెంట్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి రెడీ అవుతుంది. మొత్తంగా గూగుల్ పే యూజర్లకి ఒక బ్యాడ్ ఇస్తున్న ఒక గుడ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.